ఈ స్పోర్ట్స్ స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వకపోవడం వల్ల మీరైతే ఇప్పటికి గేమ్లో చాలా అయితే కోల్పోయారు. నేనైతే ఈ 4 స్ట్రాటజీస్ అయితే తీసుకొచ్చాను. అవి ఈ స్పోర్ట్స్లో వాడేవి అండ్ మీకు ప్రతిదీ పిన్ పాయింట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చెప్తాను. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేసుకోండి అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రతి సబ్స్క్రైబర్ కౌంట్ ఇట్స్ వెరీ ప్రెషియస్ అండ్ ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్ ల్యాండింగ్ స్ట్రాటజీ మీలో చాలా మందికి అయితే తెలియదు, నచ్చింది దిగుతారు. ఎక్కడైతే నేను మ్యాప్ అయితే పెట్టాను మీకోసం, ఈ ల్యాండింగ్ స్ట్రాటజీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేసుల్లో మీరు కనుక దిగితే మీకు జాగ్రత్తగా సేఫ్గా అయితే ఆడతారు అండ్ మీ టీమ్మేట్స్ కూడా మంచి కవర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు కాంపౌండ్ హోల్డింగ్ కూడా ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా అయితే ఆడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ టీమ్మేట్స్ యొక్క సేఫ్టీ. మీరు కూడా ఒక ఐజిఎల్గా మీరైతే మీ టీమ్మేట్ సేఫ్టీ కూడా చూసుకోవాలి అండ్ ఫైట్ ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలియాలి. ఈ ప్లేసులో అయితే దిగండి అండ్ నేను హామీ ఇస్తాను మీరు సేఫ్గా అయితే ఉంటారు. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి చాలామంది ఇందులో గుర్తుపడతారు, అదే లూటింగ్ స్ట్రాటజీ అంటే మీకు ఆ స్ట్రాటజీ తెలియాలి. ఈ స్పోర్ట్స్లో ఎలా లూటింగ్ చేస్తారు, లైక్ లూట్ అసలు ప్రతి మ్యాచ్లో మీరు స్క్రీమ్స్ ఆడితే మీకు ఫస్ట్లో లూట్ దొరకదు. అది ఎక్కడ దొరుకుతుందో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఫుల్గా అయితే చూడండి అండ్ కమెంట్ కూడా చేయండి ఏమైనా అర్థం కాకపోతే. మీకు ప్రతి మ్యాచ్లో 10 to 12 అరిసనల్స్ అయితే ఉంటాయి. అందులో మీకు చాలా లూట్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఆ అరిసనల్స్ తీయాలంటే ఒక అరిసనల్కి అండ్ మీరైతే దాన్ని అప్గ్రేడ్ చేస్తే మీకు కావాల్సిన గన్స్ అన్నీ దొరుకుతాయి. ఈ స్పోర్ట్స్ స్ట్రాటజీ ఇదే. చాలామంది గన్స్ దొరకవు కదా, అదే ఇది. అండ్ డ్రాప్స్ కూడా మీకు అయితే చాలా లూట్ అయితే ఇస్తాయి. మీరైతే ఒక 2 అరిసనల్స్ అండ్ ఒక్క డ్రాప్ అయితే లూట్ చేస్తే మీకైతే మీ ఫుల్ లూట్ అండ్ టీమ్కి అయితే లూట్ అయితే వస్తుంది. ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ. అండ్ మీరైతే సూజీ క్యారెక్టర్ అయితే పెట్టుకోవాలి, కాయిన్స్ వస్తాయి కాబట్టి అదైతే మీరు మర్చిపోకుండా పెట్టాలి. అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ మీరందరూ అయితే చాలా అయితే మిస్ అవుతారు. ఆ స్ట్రాటజీ రొటేషన్ అంటే నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. రొటేషన్ గురించి మీరందరూ అయితే తప్పులు అయితే చేస్తున్నారు. ఆ రొటేషన్స్ ఇవే లేట్ రొటేషన్ అండ్ ఎడ్జ్ రొటేషన్. లేట్ రొటేషన్ గురించి నేనైతే ఒక వీడియో అయితే చేశాను, అది నేను లింక్లో అయితే పెడతాను. మీరైతే ఆ వీడియో ఫుల్గా అయితే చూడండి, మొత్తం వీడియో అయితే చూడండి. రొటేషన్ గురించి అయితే చెప్పాను. రొటేషన్ ఎప్పుడైనా మీరు చేస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ రొటేషన్ కనుక మీరు తప్పు చేస్తే మొత్తం గేమ్ అయితే మీకు స్పాయిల్ అయితే అయిపోద్ది. రొటేషన్ అండ్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైనా ఐజీఎల్దే. మీ ఐజీఎల్ ఎవరో కిందనైతే చెప్పండి మీ ఐజీఎల్కి, ఆర్ ఎల్స్ ఈ వీడియోని అయితే మీ ఐజీఎల్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ మీ ఐజీఎల్కి తెలియాలి. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు మ్యాచ్లు ఆడితే మీరు తప్పులు చేయకుండా ఉండాలంటే ఈ స్ట్రాటజీస్ మీకు తెలిసి ఉండాలి అండ్ మీ ఐజీఎల్కి కూడా తెలిసి ఉండాలి. రొటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్ మనం రొటేషన్లో చేసే ఈజీ తప్పులు ఏంటో చెప్పాలా. మీరైతే జోన్లో ఫైట్ తీసుకోవడం, ఎప్పుడు జోన్లో అయితే ఫైట్ తీసుకోవద్దు. ఇదే మెయిన్ టిప్ రొటేషన్లో. ఎప్పుడు జోన్లో ఫైట్ తీసుకోవద్దు, జోన్ లోపలికి వచ్చి ఫైట్ తీసుకోండి. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎండ్ గేమ్లో మీరైతే ఎలాగైతే పర్ఫామ్ చేస్తారో అదే మీకు పాయింట్స్ అండ్ స్కోర్ని అయితే పెంచుతుంది. ఎండ్ గేమ్లో మీరు చాలా క్రూషియల్గా అయితే ఆడాలి అండ్ చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి. ఆ చిన్న తప్పులు చేస్తే మీకైతే చాలా ప్రాబ్లం అయితే అవుద్ది. ఇక్కడ మీకు కనిపిస్తున్న 4 పాయింట్స్, రెడ్ పాయింట్స్, ఈ 4 రెడ్ పాయింట్స్లో మీకు ఎక్కడైనా ఎప్పుడైనా జోన్ అయితే రావచ్చు. అప్పుడు మీరు ఎలా జాగ్రత్తగా ఆడాలో నేనైతే ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఈ 4 పాయింట్స్లో ఎప్పుడైనా జోన్ పడుతుంది, లేకపోతే మీకు ఒకవేళ ఇన్ఫో బాక్స్ దొరికితే మీకు ఇన్ఫో బాక్స్లో కూడా తెలుస్తుంది జోన్ ఎక్కడ పడుతుందో. అప్పుడు మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి స్ప్లిట్ అవ్వాలి అండ్ యాంగిల్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు పర్ఫెక్ట్ యాంగిల్ అయితే క్రియేట్ చేస్తే మీకైతే ఫైట్ తీసుకోవడానికి ఆ యాంగిల్స్లో మీరు మీ టీంని హోల్డ్ చేసి ఉంచాలి. అప్పుడైతే మీరు ఈజీగా గేమ్ అయితే గెలుస్తారు. అండ్ నెక్స్ట్ పర్ఫెక్ట్ పొజిషన్. మీ టీం వచ్చింది కానీ మీరైతే పర్ఫెక్ట్ పొజిషన్స్ అయితే తీసుకుంటే మీరైతే ఈజీగా గేమ్ అయితే గెలుస్తారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. బాయ్.